హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చెన్నూరుకు చేపల కోసం వెళ్తున్నాము. చెన్నూరులో ఉంటాయో ఉండవో తెలియదు. ఆదినిమేపల్లి డ్యామ్కు వెళ్దామని అనుకుంటున్నాము. ఇది వచ్చి మరియాపురం చర్చి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొంచెం దూరం ముందుకు వెళ్ళామంటే దుర్గమ్మ గుడి, కడపలో ఉన్న దుర్గమ్మ గుడి ఫ్రెండ్స్. ఇది కొంచెం ముందుకు వెళ్ళామంటే ఈయన వినాయక్ నగర్ సర్కిల్. గణపతులు చూడండి ఫ్రెండ్స్, తయారవుతున్నాయి. ఇంకా రంగులు కొట్టలేదు. ఈనాడు వార్తా పేపర్ తయారవుతున్నా ఫ్రెండ్స్. ఆ ఆఫీస్, అదే హెడ్ ఆఫీస్. ఆలంగన్పల్లె వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. వెంకటేశ్వర స్వామిది ఎంత పెద్ద విగ్రహం తయారు చేశారు. అదిగో అల్లదిగో శ్రీ శ్రీ హరివాసము. ఆలంకన్పల్లె మెయిన్ సర్కిల్ ఇదే ఫ్రెండ్స్. మనం ఏ ఊరికి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా ఈ సర్కిల్ తగిలే వెళ్ళాల్సింది. కడపలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు ఫస్ట్ వచ్చే నెంబర్ 1 సర్కిల్ ఇదే. సీసీ కెమెరాలది బస్సు పోతుంది చూడండి ఫ్రెండ్స్. వర్కర్స్ అందుకుంటారు కదా, వాళ్ళని తీసుకొని వెళ్తుంది, తీసుకొని వస్తుంది. ఆదినిమేపల్లి డ్యామ్కే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి తోటలన్నీ ఎలా ఉన్నాయో. మామూలుగా అయితే వరి పైరు వేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయనట్టున్నారు. వరి అందుకే లేదు, వేయలేదు. ఏమన్నా రేపు నెల అట్లా ఏమన్నా స్టార్ట్ చేస్తారో ఏమో. వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనకు చేపలు దొరుకుతాయో దొరకవో చూద్దాం. అక్కడ పడుతూ ఉంటే గిన చేపలు అయితే మనకు ఉంటాయి. లేదంటే మన బ్యాడ్ లక్, దొరకకపోతే దానికి మనం ఏం చేయలేం కదా. వెళ్తున్నాం, చూద్దాం, ట్రై చేద్దాం. దొరుకుద్దో దొరకదో చేపల కోసమని వెళ్తున్నాం మేము. చూద్దాం మరి ఏమవుతుందో ఎలా అవుతుందో. తోటలన్నీ చూడండి ఫ్రెండ్స్, ఏడ చూసినా కానీ ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఇదంతా వరి పైరే ఫ్రెండ్స్ వేసేది. వరి తప్ప ఇంకేదే కానీ బేరు ఇక్కడ ఈ తోటలలో. ఆడ డ్యామ్లో నీళ్లు బాగా పారుతూ ఉంటే చేపలు ఉంటాయి, లేదంటే చెప్పలేం ఫ్రెండ్స్. చూద్దాం. ఆడ చూసినా కానీ ఖాళీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ తోటలన్నీ. నల్లరేగడి మట్టి తగులుతున్నారు.
దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్, మనం వెళ్తున్నాము. క్రికెట్ ఆడుతున్నారు ఫ్రెండ్స్ అంతా అక్కడ. బ్రిడ్జి చూడండి ఫ్రెండ్స్, పల్లెల్లో ఎంత బాగా కట్టారు. ఏమంటే ఈయన వానాకాలం వర్షాకాలం వచ్చిందంటే ఈయన కిందంతా వాగు అది, అందుకని కొత్తగా కట్టారు అది బ్రిడ్జి. ఇక్కడ ఏదో వేశారు ఫ్రెండ్స్ తోట. ఈ యువతల మటుకు ఇక్కడ గుడి ఉంది చూడండి ఫ్రెండ్స్, బాగుంది, బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే గిన భలే హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీతో టూర్ టైప్ వచ్చి ఇక్కడ రెండుసేపు టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఆ అవతల రోడ్డు కనబడుతుంది కదా, ఆ రోడ్లో నుంచి వెళ్ళామంటే గిన పుష్పగిరి వస్తుంది. ఆ పుష్పగిరి గుళ్ళో కూడా చాలా మూవీస్లలో చూపించారు. బాగుంటుంది ఫ్రెండ్స్ పుష్పగిరి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బాగుంటుంది. ఇక్కడ వరి పేరు వేశారు ఫ్రెండ్స్, ఇక్కడ వరి నాటారు. వాళ్ళ పొలంలో వరి వచ్చేసిందే, ఇంకొద్ది రోజులకు వస్తుంది. అదోండి ఫ్రెండ్స్, గుడి కనబడుతుందా, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా మూవీస్ తీశారు ఫ్రెండ్స్ ఆ గుడి దగ్గర. ఆ గుడి బ్యాక్ సైడ్ ఉండే తాపలు దిగుతా కొన్ని మూవీస్ ఉన్నాయి, లోపల గుడిలో కొన్ని మూవీస్ ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ మూవీ కూడా ఉంది ఫ్రెండ్స్, ఒక మూవీలో ఆ గుడి. చూడండి ఫ్రెండ్స్, గుడి చుట్టూ కొండ, మధ్యలో గుడి ఉంటుంది. యువతల వాగు, అవతల కొండ, గుడి చూడడానికి భలే ఉంటుంది ఫ్రెండ్స్.
ఇక్కడ నుంచి రైట్ సైడ్ అవతల రూట్ ఉంది కదా, ఆ రూట్లో వెళ్ళినా కూడా గుడికాడికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మనం పుష్పగిరి గుడికాడికి, ఆ గుడికాడికి వెళ్ళొచ్చు ఆ రూట్లో. మనం ఇప్పుడు ఆదినిమాపల్లె డ్యామ్ కాడికి కదా వెళ్ళేది, అందుకని ఆ రూట్లో వెళ్ళలేదు. ఇక్కడ తోటలన్నీ వరి ఫ్రెండ్స్ బేసేది. యువతలు కూడా తోటలో బేసినట్టుగిన పచ్చగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఒక పక్క బాగా పచ్చగా ఉంది, ఒక పక్క చూస్తే నార్మల్గా ఉంది. ఏమంటే అటు సైడ్ వేయలేదు ఇంకా. అటు సైడ్ కూడా వేసినట్టుగిన ఎటు చూసినా పచ్చదనం ఉండి ఉంటుంది, మధ్యలో రోడ్లో బాగుంది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరో తోటలో అగ్గి పెట్టారు, అది చూడండి ఫ్రెండ్స్ ఎలా మంట మండుతుందో. అది అలానే మండుకుంటూనే వస్తుంది తోట అంతా. ఆ గడ్డి అంతా కాలిపోయినంత వరకు ఆ మంట ఆగదు ఫ్రెండ్స్. అది వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా ఆదినిమాపల్లె డ్యామ్. వచ్చేసాం ఫ్రెండ్స్ ఆదినిమాపల్లె డ్యామ్. కిందికి దిగుతున్నాం మనము డ్యామ్ కాడికి. నీళ్ళు బాగా పారుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి నీళ్ళు ఎలా కనబడుతున్నాయో మనకి, ఈడు వరకు కనబడుతున్నాయి అక్కడ నుంచి. అబ్బా చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జిగా ఆనుకున్నాయి, బ్రిడ్జి పైకి కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు డ్యామ్ గేట్లు ఎత్తేలకు. చూడండి జల 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 పారుతున్నాయి అట్నే నీళ్ళు. చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు చూడండి ఫ్రెండ్స్. అబ్బా చేపలు పడుతున్నారు ఫ్రెండ్స్. అయితే ఇబ్బంది లేదు, పోయి మాట్లాడి తీసుకోవాలి. నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఏం పుల్లుతున్నాయో. అన్న పట్టినాడు చేపలు. వెళ్దాం, దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా పుల్లుతున్నాయో.
ఆదినిమ్మాయిపల్లె డ్యామ్ ఫ్రెండ్స్ ఇది. వెళ్తున్నాం ఫ్రెండ్స్ అన్నగాడికి చేపలు అడిగేదానికి. చూద్దాం రేట్ అయితే చెప్తాడో అన్న. చేపలు అయితే అయినా బాగానే పెద్దగానే ఉన్నట్టున్నాయి. మనకు జూమ్ చేసేందుకు వల ఆమెను ఊగుతుందంటే బాగానే ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. చేపలు పెద్దగానే. చూద్దాం అన్నగాడికి వెళ్ళి అడుగుదాం. గేట్ల కాడ చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పీడ్గా వస్తున్నాయో నీళ్ళు. గేట్లు ఎత్తాలకు యువతలు అంత స్పీడ్ లేదు, ఒకరోజు స్లోగా వస్తున్నాయి. గేట్ల కాడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తున్నాయో. అబ్బా ఆ నీళ్ళల్లో ఎవరైనా పడితే కొట్టుకొని పోతారేమో ఫ్రెండ్స్. చూడండి ఏమో వస్తున్నాయో నీళ్ళు. అద్దా ఫ్రెండ్స్ చేపలు చూడండి ఫ్రెండ్స్ ఏమున్నాయో. బాగా పెద్ద పన్నాయి ఫ్రెండ్స్ చేపలు అయితే. ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. చేపలు పడతారన్నవారు వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్ళాలి. నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఏం వస్తున్నాయో. అబ్బా అటు నుంచి అన్నవారు పైన నుంచి కూడా చేపలు దాంట్లో పడతాయి అని చెప్పేసి వాళ్ళ కిందికి వదిలారు. అదో చూడండి ఫ్రెండ్స్ కిందికి దించుతారు వాళ్ళని. అన్న వాళ్ళ టాలెంట్ కదా. అన్న మళ్ళీ ట్రై చేస్తున్నాడు. చేపలు వేసాడు అలా. చూద్దాం మరి ఎన్ని పడతాడో అన్న.
తీస్తున్నాడు గడ్డకి. లాగన్నా చూద్దాం.